రైతు భరోసాపై పొలిటికల్ పంచులు పేలుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపించి రైతుల భరోసాను బొందపెట్టడం ఖాయమని విమర్శించారు కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు అంత తొందరెందుకని, త్వరలోనే ఆ మాటలు అబద్దాలని తేలిపోతుందని కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది. ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ తెస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తానని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలా. దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ, దీన్ని కూడా బొందబెడుతుంది రైతు బంధును అని. రైతు భరోసా మా ప్రభుత్వం ఇవ్వడానికి నిన్న మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించుకున్న విషయాన్ని తెలిసి మేము అడుగుతూనే ఇస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. మేము ఇస్తాం. రైతుల పట్ల మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. రైతుల పట్ల ప్రేమ, రైతులను చూసుకునే బాధ్యత మా మీద ఉన్నది.